ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయము ఎంత విలువైనదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 16 వచనాలు లేఖనాలు ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. వాక్యము సెలవిస్తుంది ఏంటంటే దినములు చెడ్డవి అంటే రాబోయే దినాలు చెడ్డ దినాలు. ఆ దినాల్లో మనము వాక్యం చదవలేము, వాక్యం ధ్యానించలేము, దేవుని యొక్క మాటల్ని మనము స్మరించలేము. అలాంటి దినాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. దినములు చెడ్డవని వాక్యం సెలవిస్తుంది. అలాంటి సమయాల్లో నీవు వాక్యం చదవాలన్నా, వాక్యం ధ్యానించాలన్నా, వాక్యం నీ వెతకాలన్నా నీకు దొరకదు, నీకు అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఉన్న సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా లేదు కాబట్టి ఆ సమయంలో నీకు ఆ వాక్యం దొరకదు. దేవుడు నీకు ఆ సమయంలో దొరకడు. ఉన్న సమయం ఇప్పుడు సమయంలోనే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే, దేవుని వాక్యాన్ని పఠించినట్లయితే, దేవుని వాక్యాన్ని నీవు చదివినట్లయితే, హృదయంలో దాచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమయంలో చెడ్డ అయిన దినముల సమయంలో ఆ యొక్క అలవాటు, ఆ యొక్క వాక్యాలు నీ హృదయంలో ఉండిపోతాయి. అలవాటు అలానే నీవు స్మరిస్తూనే ఉంటావు. అప్పుడు నీవు జ్ఞానవంతుడుగా తీర్చబడతావు. లేఖనాలు మనకు అలాగే చెప్తున్నాయి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుని వాక్యం ఆ సమయంలో మనము తెలుసుకోలేదంటే, ఉన్న సమయంలోనే తెలుసుకోలేదంటే ఖచ్చితంగా మనము అజ్ఞానుల వలె ఉండిపోతాము. మనం జ్ఞానుల వలె ఉండాలి అంటే దేవుని వాక్యం ఖచ్చితంగా మనము ఉన్న సమయంలో చదవాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు దేవుని యొక్క మాటల్ని మీరు జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఏ ఒక్క నిమిషం కూడా మీరు వ్యక్తం చేసుకోలేరు. ఎందుకంటే ఈ లోకంలో ఒక్కసారి దేవుని ఇచ్చిన సమయము మనల్ని దాటి వెళ్ళినట్లయితే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన సమయం మనకి తిరిగి రాదు. అలాంటి సమయాన్ని ఎంతో విలువైనది. డబ్బు కన్నా, బంగారు కన్నా, వెండి నాణ్యాల కన్నా, ఎంతో ఒక జ్యువెలరీస్ కన్నా, ఇంకా ఎన్నో విలువైన వస్తువులు, వాటన్నిటికన్నా సమయము చాలా విలువైనది. ఆ సమయాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే తిరిగి మరలా పొందలేవు. ఒక యవనస్తుడు తన తల్లిదండ్రులు ప్రతిరోజు ఆ కుమారుని అడిగేవాళ్ళంట, కుమారుడా ఖచ్చితంగా నువ్వు ఈ ఆదివారం అన్న మందిరానికి రా అంటే, నాకు సమయం లేదు, మీరు వెళ్ళి రండి అని ఆ కుమారుడు సమాధానం ఇస్తాడు. అట్లా చెప్పి 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 ఆ తల్లిదండ్రులు చాలా అలిసిపోయేసరికి ఇంకా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. యేసయ్య, నా కుమారుడు యొక్క బాధ్యత నువ్వే వహించు, మందిరానికి వచ్చేటట్టు చెయ్యి అని ఆ యొక్క తల్లిదండ్రులు ప్రార్థిస్తే ఆ రాత్రి కుమారుడికి ఒక కళ పడుతుంది. ఆ కళలో కుమారుడు మరణించి ఒక అందమైన రాజ్యము, దూరాన ఉన్న గొప్ప మహా గొప్ప యొక్క రాజ్యాన్ని చూస్తూ అక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ అక్కడ వెళ్ళాక ఆ రాజ్యం ముందు చాలా పెద్ద గేట్ ఉందంట. ఆ గేట్ దగ్గర 2 దేవదూతలు కావలిగా ఉన్నారు. ఆ దేవదూతలు అతన్ని లోపలికి పంపించడం లేదంట. ఎందుకంటే నీ యొక్క పేరు ఈ పుస్తకంలో లేదు కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళొద్దు అంటే, అప్పుడు ఆ కుమారుడు అంటాడు, ఈ పుస్తకంలో ఎవరు రాస్తారంటే యేసు ప్రభువే తన స్వహస్తాలతో రాయడం జరుగుతుంది అంటే పిలిచండి, నేను మాట్లాడుకుంటాను ఆయనతో అని అన్నాడంట. అప్పుడు యేసు ప్రభుకి సమాచారం అంది. యేసయ్య ఆ గేట్ దగ్గరికి వస్తే అప్పుడు కుమారుడు అంటాడంట, ఎందుకు నా పేరు రాయలేదు యేసయ్య అంటే, నేను రాద్దామని చాలాసార్లు ప్రయత్నించాను, చాలా విధాలుగా నేను చూశాను రాస్తామని, కానీ నాకు సమయం లేదు అంటాడంట యేసయ్య. సమయం లేదని యేసయ్య అంటే అప్పుడు మనము ఆ కుమారుడు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికే కదా. అప్పుడు చాలా బాధపడి ఏడ్చి పశ్చాత్తాపడి మెలకు రాగానే భయపడ్డాడు. తర్వాత తల్లిదండ్రులు చెప్పింది విని తల్లిదండ్రులు వెంట మందిరానికి వెళ్ళాడు.
అలాగే సమయం ఉన్నప్పుడే మనము కూడా సద్వినియోగం ఖచ్చితంగా చేసుకుందాం. జ్ఞానవంతులుగా మనం తీర్చబడదాం. ఎందుకంటే దినములు చాలా చెడ్డవి, ప్రభు రాకడ సమీపముగా ఉంది. దినముల్లో ఈ యొక్క సమయము, వాక్యం దొరికే సమయాన్ని మనం ఎంతగానో వాడుకుందాం. ఆ సమయాన్ని మనము ఎంతగానో ఉపయోగించుకుందాం. తర్వాత మనకు ఆ సమయం ఉండకపోవచ్చు. నీవు బాధపడుతున్నట్లయితే, అప్పులున్నాయి, రోగం ఉంది, ఇలాంటి విషయాలకు నువ్వు బాధపడుతున్నట్లయితే నువ్వు భయపడద్దు, బాధపడద్దు. దేవుడు ఖచ్చితంగా ఆయన సమయంలో నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన రక్తాన్ని చిందించింది దానికోసమే, నిన్ను స్వస్థపరచడం కోసమే, నిన్ను బాగు చేయడం కోసమే, నిన్ను పరలోక రాజ్యంలో చూడడం కోసమే. దేవుని వాక్యం నువ్వు చదువు, నీవు స్వస్థపరచబడతావు. దేవుని వాటల్ని నీవు జ్ఞాపకం తెచ్చుకో, నీ యొక్క బాధలు తొలగించబడతాయి, నీకు ఆదరణ కలుగుతుంది. సమయాన్ని పోనీయద్దు. ఆయనని ఉన్న సమయంలో నువ్వు వాడుకున్నట్లయితే నీకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన నీకు స్వస్థత, విడుదల, ఓదార్పు అన్ని దయచేసే మహా గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఈ సమయాన్ని నువ్వు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా నీ అంత జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఇచ్చిన సమయంలో వాడుకుంటున్నావు. కాబట్టి తల్లైన మరియ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ద్రాక్షారసం ఈ విధముగా అయిపోయిందని కుమారుడికి యేసయ్యకి చెప్తే, అప్పుడు యేసయ్య అంటాడు, నా సమయం ఇంకనూ రాలేదు కదా అని అంటే, అప్పుడు తల్లి అక్కడ ఉన్న పని వారికి ఈయన చెప్పిన మాట వినండి అంటే, అప్పుడు యేసు ప్రభు ఆయన సమయంలో, యేసయ్యకి ఇచ్చిన సమయంలో, అంటే యేసయ్య చేయవలసిన సమయంలో నీటిని ద్రాక్షారసముగా చేసి ఒక అద్భుతాన్ని చేశాడు అక్కడ. అలా ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. దేవుడు ముందు రాడు, దేవుడు ఆలస్యంగా రాడు, కరెక్ట్గా సమయానికి ఆయన వస్తాడు. నీవు విశ్వాసముతో ఎదురు చూడు. ఖచ్చితంగా నీ బాధలు, ఇబ్బందులు, రోగములు అన్ని కూడా దేవుడు సమయంలో తీసేస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, ఓదారుస్తాడు. సమయాన్ని పోనీయద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడి మాటల్ని నీ హృదయంలో భద్రముగా దాచబడును గాక. దేవుడు నిన్ను, నీ కుటుంబంను దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు.